ఏపీలో ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా ఇక ఎన్నికల సంఘం ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లను చేసింది. మరోవైపు ఈసారి ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా బరిలో నిలిచాయి. గ్రామాలు, పట్టణాలలోని యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ పర్సంటేజ్ ను పెరిగేలా ఇక విస్తృత అవగాహన కలిగిస్తోంది. అటు అభ్యర్థులు సైతం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాలలో గత 2 రోజులుగా ఎండ, వడగాలుల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో చూస్తే ప్రతిసారి ఓటింగ్ శాతం పెరుగుతూనే వస్తోంది. గడిచిన 20 ఏళ్లుగా ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా అదే పంతా కొనసాగింది. ఇక 2019 ఎన్నికల్లో 79.64% పోలింగ్ జరిగితే ఈసారి 80% దాటి ఓటింగ్ జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2004 ఉమ్మడి ఏపీలో 69.96 పోలింగ్ శాతం నమోదైతే 2009లో 72.72 పోలింగ్ శాతం నమోదైంది. ఇక విభజన తర్వాత 2014లో 78.41%, 2019లో 79.64% ఓటింగ్ నమోదైంది. ఇక ఈసారి కూడా ఆ స్థాయి దాటి ఓటింగ్ శాతం నమోదవుతోందని అంచనా అయితే వేస్తున్నారు.